ఆర్సీబీ జట్టు విజయం పట్ల తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా ట్వీట్ చేస్తూ నిరీక్షణ ముగిసింది, ఈ సాలా కప్ మనదే, ఈ రోజు కోసం మేము 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము, ఆర్సీబీకి హృదయపూర్వక అభినందనలు అంటూ తన ఉల్లాసాన్ని షేర్ చేసుకున్నారు. బన్నీ అభిమానం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ఆర్సీబీ అభిమానులతో అతని భావోద్వేగాన్ని పంచుకుంది. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆర్సీబీ జట్టుకు, వారి అభిమానులకు అభినందనలు, మీరు ఎంతో ఓర్పుతో ప్రేమతో ఎదురు చూశారు, ఇది చూడటానికి చాలా సంతోషకరమైన క్షణం అంటూ ఆ జట్టు విజయాన్ని ప్రశంసించారు. కేవలం తెలుగు సినీ ప్రముఖులే కాకుండా తమిళనాడు నుంచి కూడా అభినందనలు వెల్లువ కురిసింది. తమిళ నటుడు సంతన్ భాగ్యరాజ్ స్పందిస్తూ ఆర్సీబీ జట్టుకు అభినందనలు, మీరు ఎంతో గొప్పగా ఆట ఆడారు, 18 సంవత్సరాలుగా విధేయతగా మద్దతు ఇచ్చిన అభిమానులందరూ ఈ విజయానికి అసలైన హక్కుదారులు. కోహ్లీ కన్నీరు పెట్టుకోవడం చూస్తూ నా కళ్ళు తడిశాయి, ఫైనల్లో పంజాబ్ కూడా గట్టిగా పోటీ ఇచ్చింది అంటూ ట్వీట్ చేశారు. ఫైనల్ మ్యాచ్ విజయం అనంతరం విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురి కావడమే కాదు, అభిమానులందరిలో ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది. ఎన్నో సంవత్సరాలుగా టైటిల్ దక్కకపోయినా కూడా ఫ్రాంచైజ్కి అండగా నిలిచిన ఆర్సీబీ ఫ్యాన్స్కు ఇది నిజమైన ఫలితం. కోహ్లీ, డూప్లెసిస్, మాక్స్వెల్, మొహమ్మద్ సిరాజ్ లాంటి ఆటగాళ్లు విజయానికి కీలకంగా నిలిచారు. ఈ విజయం ద్వారా ఆర్సీబీ జట్టు ఐపీఎల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. 3 సార్లు ఫైనల్లో ఓటమిని చవిచూసిన ఈ జట్టు చివరికి 2025 సీజన్లో ఛాంపియన్గా అవతరించి తమ నిబద్ధతను చాటింది. ఇప్పటి వరకు టైటిల్ రాలేదన్న ఆరోపణల అన్నింటికీ సమాధానంగా ఈ విజయంతో జట్టు నిలిచింది.